హ్యాపీ గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే పై బైబిల్ క్విజ్ పార్ట్ 1. యేసు శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను ఏం చేసుకున్నారు. తగ్గించుకున్నారు. తన సిలువను ఎత్తుకుని క్రీస్తుని వెంబడింపని వాడు ఏం కాడు. తనకి పాత్రుడు కాడు. యేసు సిలువను వేయడానికి ఎవరిని బలవంతం చేశారు. అరిమతయి యోసేపు. కురేనీయుడైన సీమోను. కపాల స్థలం అనగా హెబ్రీ భాషలో అర్థం ఏంటి. గొల్గొతా. యూదుల రాజైన నజరేయుడు యేసు అని పై విలాసం రాయించింది ఎవరు. పిలాతు గారు. యేసు వారి సిలువ మీద పలికిన మొదటి మాట దేన్ని సూచిస్తుంది. క్షమాపణ. 5వ మాటలో లేఖనం నెరవేరినట్లు ఆయన ఏమన్నారు. దప్పిగొనుచున్నాను అన్నారు. సిలువను గుర్చిన వార్త నశించిన వారికి ఏమైనది. వెరితనం. క్రీస్తు దేహాన్ని తనకి ఇవ్వమని ఆ పిలాతును అడిగింది ఎవరు. అరిమతయి యోసేపు. ఇస్కరియోతు యూదా తిరిగి ఇచ్చేసిన 30 వెండి నాణాలతో ప్రధాన యాజకులు ఏం చేశారు. కుమ్మరవాణి పొలమునికిచ్చి. యేసుక్రీస్తు వారి సిలువలో పలికిన శ్రేష్టమైన మాటలు ఎన్ని. 7 మాటలు పలికారు. నమ్మక ద్రోహం చేసి క్రీస్తుని సిలువకు అప్పగించింది ఎవరు. దీనికి ఆన్సర్ కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.